సర్దార్ సర్వాయి పాపన్న గారు జన్మించిన కోట చుట్టూ అయితే ఒక దారి లెక్క అవుతుంది. మీకు సొరంగ మార్గాలు అయితే ఏర్పాటు చేసినట్ట. ఇక్కడ 500 మీటర్స్ వరకు హిస్టరీ స్టోర్ అంట. అప్పుడు గుర్రాల శాల ఒక సైడ్, ఏనుగుల శాల ఒక సైడ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మానవుని గురించి అయితే చెప్పబోతున్నాం. ఆ మానవుడు ఎవరు అనుకుంటారో, మా వెనుకనే విగ్రహం కనిపిస్తుందిగా, ఇతనే సర్దార్ సర్వాయి పాపన్న. ఈ వీడియోలో ఈయన ఎక్కడ జన్మించిండు, ఏమేం చేసిండు, ఈయన కట్టిన కోటలు ఏంది, ఈయన చేసిన మంచి పనులు అన్నీ చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ విగ్రహాన్ని అయితే మా ఊరి విలేజ్ గౌడన్నలు కలిసి స్థాపించారు. ఏంటిదంటే, ఈయన గౌడ్ కులంలో పుట్టిన ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళిండు. అవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈయన కట్టించిన కోట దగ్గరికి, ఈయన జన్మించిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే ఆ వీడియోని అయితే చూపిద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సర్దార్ సర్వాయి పాపన్న గారు జన్మించిన కిలాషాపూర్ విలేజ్ కి అయితే వచ్చినాం. ఆయన ఇదే గ్రామంలో 1651లో జన్మించిండు. ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉంటే అంత పెద్ద స్థాయికి ఎదిగిండు. ఆయన చిన్నప్పటి నుంచేలే ఆయనకు ఉన్న పోరాట తత్వం వల్ల ఆయన నల్లమన్న ఫారెస్ట్ కి అయితే వెళ్ళి అక్కడ యుద్ధ విద్యలన్నీ నేర్చుకొని కొందరు సైనికులను కూడగట్టుకొని మొఘల్స్ మీదనైతే యుద్ధాలు అయితే చేసిండు. ఆ యుద్ధాలు చేయడం వల్ల కొన్ని కోటలు అయితే నిర్మించుకుండు. కోట అలా మెయిన్ ఏంటంటే, ఆయన జన్మించిన విలేజ్ లోనే ఒక కోట నిర్మించుకుండు. ఆ కోట వల్లనే ఈ విలేజ్ కి కిలాషాపూర్ అనే పేరు వచ్చింది. మెయిన్ కోట అయితే కిలాషాపూర్, దాని తర్వాత తాటికొండ కోట, దాని తర్వాత ఈయన నిర్మించినది మెయిన్ కోట. ఇంకొకటి ఏంటంటే భువనగిరి కోట ఈయననే నిర్మించిండు అని అంటుంటారు ప్రజలు. ఈయనే గోల్కొండ కోటను కూడా కొల్లగొట్టినట్టు పూర్వీకులు చెప్పుకుంటారు. ఇప్పుడైతే కిలాషాపూర్ ఫోర్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడనే దగ్గర ఉంటది, అక్కడికి అయితే వెళ్దాం పదండి. ఆ కోటను అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీకు వెనకాల కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద గోడలు, ఇదే కిలాషాపూర్ ఫోర్ట్. సర్దార్ సర్వాయి పాపన్న కట్టించిన కిలా ఇది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఈయనను మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎంత గొప్పోడో, తెలంగాణలో ఈయనను అంత గొప్పగా చూసుకునేది. ఈయనను తెలంగాణ ఛత్రపతి శివాజీ అని కూడా బిరుదు ఈయనకి. చూసారుగా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద గోడలు, దాదాపు ఒక 50-80 ఫీట్స్ ఉంటాయి ఈ గోడలు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. ఇంత పెద్ద పెద్ద గోడలు అప్పుడు ఎట్లా కట్టిరో ఫ్రెండ్స్. ఇది ఇంత పెద్ద గోడ అయితే, ఇంత పెద్ద వేసిరో అప్పుడు, ఇంత పెద్ద డోర్ని ఎట్లా నిలబెట్టిరో, ఆ డోర్ నిలబెట్టడానికి ఇంత పెద్ద హోల్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మెయిన్లీ ఏం ఇక్కడనైతే ఎవరన్నా అనుకో, ఇక్కడ నుంచి సైనికులు కనిపెట్టి లోపల ఉన్న రాజు గిట్లా తెలియజేసేది. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ఈడ మెట్లు చూపిద్దాం. నేను ఇదిగోండి, ఇలా మెట్లు ఉంటాయి. ఇక్కడికైతే ఎక్కి ఇక్కడ ఒక బెల్ ఉండేది అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఆ ఎనిమిస్ అయితే ఇక్కడ నుంచి గన్నులతోనన్నా కాల్చుడన్నా ఇట్లా చేసేటోళ్ళు. ఇక్కడ నుంచి నూనెలకి ఇట్లా పోసేటోళ్ళు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కోటల మస్తు అనిపిస్తుంది చూసినప్పుడు అయితే. ఇంత చిన్న ద్వారం అయితే ఈ కోటలను అయితే నిర్మించిండు. ఫస్ట్ అయితే పెద్ద ద్వారము, ఇప్పుడు అయితే చిన్న ద్వారం. ఎందుకు అనుకుంటారు తెలుసా ఫ్రెండ్స్? మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ పెద్ద ద్వారం తర్వాత చిన్న ద్వారం ఎందుకు పెట్టిరో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ముందుగానే తెలిస్తే ముందుగానే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నా.
ఏంటిదంటే చాలా మంది సైనికులు వచ్చినప్పుడు వాళ్ళు గుర్రాల మీద ఏనుగుల మీద వస్తారు కదా, ఈ మెయిన్ ఎంట్రన్స్ కి అయితే రాగలుగుతారు. ఇక్కడ మాత్రం ఇరుక్కుపోతారు సైనికులు. అందరూ ఒకటేసారి కోటలోకి ఎంట్రీ కాకుండా ఈ చిన్న ద్వారం అయితే కట్టించిండు సర్దార్ సర్వాయి పాపన్న. ఎందుకు ఆయన మేధాశక్తికి మనం అప్పట్లో ఇంజనీర్స్ లేనప్పుడే ఎంత ప్లానింగ్ తో కట్టించిండు చూడండి ఫ్రెండ్స్. సైనికులు మొత్తం ఇక్కడనే స్టక్ అయిపోతారు వచ్చేసి. అక్కడ వచ్చిన ఈడ స్టక్ అయిన సైనికుల మించెళ్ళి పైనుంచి బాణాలు కొట్టిపించడా, లేకుంటే నూనె పోసుడా, బాంబులు వేసరా, అవన్నీ చేసేది. ఇక్కడనే సగం మంది సైనికులు చనిపోయేది. అది ప్లాన్ అంటే అట్లుండాలి. ఇప్పుడైతే కోట లోపలికి అయితే వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందో కోట అయితే. అప్పుడైతే ఈ కోటలో చిన్న చిన్న గదులు అవన్నీ ఉండేది. ఇప్పుడైతే కొద్దిగా శిథిలం అయిపోయినాయి. కొన్ని అయితే కొద్దిగా చాలా సంవత్సరాల కింద కట్టిన కోట కదా, ఈ కొన్ని శిథిలం అయిపోయినాయి, శిథిల స్థితిలోకి వచ్చినాయి. చూడండి ఇప్పుడైతే గవర్నమెంట్ కొద్దిగా రెనోవేషన్ చేపిస్తుంది ఫ్రెండ్స్. ఈ కోటలకు అయితే 3 ఎంట్రెన్స్లు అవుతున్నాయి. ఫస్ట్ అయితే అది, సెకండ్ అయితే ఇది అయితే సైనికులు వచ్చినప్పుడు, అది ఎనిమిస్ వచ్చినప్పుడు ఇళ్ళకెళ్ళి పారిపోనిక, లేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళని దాడి చేయనిక అని ఈ ద్వారం అవుతుంది. ఇప్పుడైతే ఒక మెయిన్ ప్లేస్ కి అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడున్న టెక్నాలజీతోనే ఇది కట్టాలంటే చాలా పెద్ద రిస్క్. అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, ఏం లేదు, ఏం పరికరాలు కూడా లేవు. ఈ మెట్లు చూడండి ఎంత పకడ్బందీ కట్టారు. ఒక 2-3 ఫ్లోర్స్ ఇల్లు కట్టాలంటేనే ఎంతో శ్రమ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న మిషన్స్ ద్వారానే. అప్పుడు మిషన్స్ లేకున్నా కూడా ఇంత పెద్ద కట్టడాలు ఎట్లా కట్టిరో ఫ్రెండ్స్. కోట మిడిల్ అయితే బుర్జ్ లెక్క పెద్ద గోడనైతే కట్టించిండు. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే ఈ చుట్టూన్న గ్రామాలు, ఈ ప్లేస్ మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా సైనికులు, ఎవరైనా ఎనిమీస్ వచ్చి యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే వస్తుంటారు కదా, వాళ్ళని గమనించడానికి అయితే ఇక్కడ సైనికులు ఉండేది. అలాగే రాజుగారు ఉంటారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళి ఆజ్ఞలు ఇచ్చేది. ఆజ్ఞలు ఇవ్వడానికి ఇక్కడ కట్టించిండు ఫ్రెండ్స్. కోట మిడిల్లో ఇట్లా కట్టించి ఇక్కడ కూర్చొని, అంటే ఇట్లా కాదు, ఇంకా మంచిగా సెటప్ ఉండేది. ఇప్పుడైతే ఈ కోటను అయితే ఒక వ్యూ వేసుకుందాం రండి. కోటకి 4 వైపులను అయితే ఇలాంటి ప్లేస్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుంచెలే సైనికులు గమనించేటోళ్ళు, శత్రువులు ఎవరన్నా వస్తుర్రా, రాజ్యంలో కదలికలు గమనించేటోళ్ళు. ఇక్కడ నుంచెలే ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళ మీద బాణాలు వేసుడా, లేకుంటే ఆ ఆయిల్ అంటే నూనె ఇట్లా పోసుడా ఉంటాయి కదా, ఫిరంగులతో కాల్చుడా చేసేటోళ్ళు. మీరు గమనించినట్లయితే నేను ఇలా సగం ఉన్నా కదా, అప్పటి మనుషులు దీని పైనుంచి చూసేది. అంటే వాళ్ళు ఎంత హైట్ ఉండేదో మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. అంత హైట్ అవుతుంది ఇక్కడ గోడ. చుట్టూ 4 దిక్కుల 4 ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని బురద అంటారు. కోట చుట్టూ అయితే ఒక దారి లెక్క అవుతుంది. ఎందుకంటే అక్కడనే సైనికులు ఉండి 4 దిక్కుల గమనించేవారు అన్నమాట. అటు సైడ్ ఉంటది, ఇలాగే అటు సైడ్ ఉంటది, అటు సైడ్ కూడా ఉంటది ఫ్రెండ్స్. మీరు గమనించారో లేదో, ఈ కోటల్లో అయితే ఇంత ఖాళీ ప్లేస్ ఎందుకుందో గమనించారా? ఏంటిదంటే ఇక్కడనే సైనికులు ఇట్లా వాళ్ళ యుద్ధం గురించి తెలుసుకునేటోళ్ళు, ఇక్కడనే ఉండి వాళ్ళ ప్రాక్టీస్ అయితే చేసేటోళ్ళు. గుర్రాలు ఇక్కడ ఇంకా గుర్రాలను కట్టేయడానికి ఇట్లా గొలుసులు ఇట్లా ఉండే. ఇప్పుడు పాడిపడిపోవడం వల్ల అవన్నీ కనిపించడం లేదు. గుర్రాల శాల ఒక సైడు, ఏనుగుల శాల ఒక సైడు అవన్నీ ఉండేది, కానీ ఇప్పుడైతే కనిపించడం లేదు.
మెయిన్లీ అయితే ఈ ప్లేస్ లో అయితే సైనికులు ఇట్లా వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేసేటోళ్ళు, అంటే బల్లెం సాము లేకుంటే కత్తి సాము ఇట్లా చేసేటోళ్ళు. సర్వాయి పాపన్న గురించి చెప్పాలంటే ఆయన ఎంత బలశాలో చెప్పాలంటే 20 కిలోల బల్లెం ఉంటది కదా, ఆ 20 కిలోల బల్లెని ఒక 500 మీటర్స్ వరకు ఇసిరేసేటోడు అంట. అప్పుడు మా పెద్దలు చెప్పేది అంత బలశాలంట. అంత బలశాలి కాబట్టి ఇన్ని కోటలను నిర్మించిండు, మొఘల్స్ని కూడా ఎదిరించగలిగిండు. ఆయన మెయిన్లీ చేసేది ఏంటి అంటే గొరిల్లా యుద్ధం, అంటే మన అల్లూరి సీతారామరాజు చేస్తాడు కదా అట్లా చేసేదంట. అందుకే ఇంత పగడ్బందీగా కోటని ఇట్లా కట్టించిండు. మెయిన్లీ స్ట్రక్చర్ కనిపిస్తుందా ఫ్రెండ్స్, అక్కడ ఆ గోడ మీద స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఆ గోపురాలు లెక్క. అవి ఎందుకంటే మీకు బాహుబలి సినిమాలో ఇట్లా చూసే ఉండొచ్చు, ఏంటిదంటే ఆ సందులాలు ఉండి ఆ సందులాలకి వెళ్ళి బాణాలు వేసేది సైనికులు. దాని గోడకు అవుట్ సైడ్ ఉంటది, ఇన్సైడ్ ఉంటది. ఎందుకంటే అవుట్ సైడ్ ఉన్న సైనికులు అంటే ఎనిమిస్, బయట ఉన్న ఎనిమిస్ అటు నుంచి వెళ్ళి సైనికులు అది బాణాలు గురిపెట్టేటోళ్ళు. ఇది లోపల సైడ్ ఉన్న సైనికు అంటే కొందరు ఎనిమిస్ లోపలికి వస్తారు కదా, లోపలికి వచ్చిన ఎనిమిస్ ని ఇటు సైడ్ నుంచి వెళ్ళి అది బాణాలు వేసేటోళ్ళు. ఇక ఈ కోటలను అయితే వాళ్ళ సైనికులు ఇట్లా స్నానం చేయడానికి ఒక బావి లెక్క అవన్నీ ఉండేవి, ఇప్పుడు అవన్నీ కూలిపోయినాయి. ఈ కోటలో యుద్ధం జరుగుతుంది అనుకో, ఆ తాటికొండ కోట నుంచి వెళ్ళి సైనికులు ఇక్కడి దానికి, లేకుంటే ఈ కోట నుంచి వెళ్ళి సైనికులు అక్కడి పోనీకి సొరంగ మార్గాలు అయితే ఏర్పాటు చేసినట్ట ఇక్కడ. అంటే మా పూర్వీకులకు తెలుసు, కానీ ఇప్పుడైతే ఇవి 400 సంవత్సరాలు కావచ్చు ఈ కోట నిర్మించి. అప్పుడు ఇక శిథిలావస్థలు ఉంది కదా కోట, అవి కూడిపోయి ఉండొచ్చు. మేము ఈ కోటకు ఒక 10 సార్లనైతే రౌండ్ వేసి ఉండొచ్చు, కానీ మాకు ఇంతవరకు అయితే అవి కనిపించలే. మా పూర్వీకులు అయితే చెప్పేది మాకు ఇక్కడ నుంచి అయితే తాటికొండ కోటకు, భువనగిరి కోటకు సొరంగ మార్గాలు అయితే ఉండేవంట. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా కోటకు 4 దిక్కుల 4 అంటే కోటకు 4 సైడ్ల మార్గం ఉందని, ఇదే ఆ మార్గం. ఇప్పుడైతే చెట్లు ఇట్లా అన్ని మొలిసినాయి, కానీ అప్పుడు క్లియర్గా ఉండేది. ఇక్కడ నుంచే ఇక్కడనే ఏమైనా యుద్ధం వచ్చినప్పుడు సైనికులు ఇక్కడనే నిలబడి యుద్ధాలు అయితే చేసేటోళ్ళు. చూశారుగా ఫ్రెండ్స్ ఈ కోట గురించి. కోట మీకు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ అయితే చేయండి, మళ్ళీ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే మన సర్దార్ సర్వాయి పాపన్న గారు నిర్మించిన కిలాషాపూర్ కోట. మీకు ఈ కోట నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బహుజనుల గురించి మొఘల్స్తోనే యుద్ధాలు చేసి పోరాటాలు చేసిన మహావీరుడు ఈయన కట్టించిన కోట గురించి అయితే ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మాకు తెలిసిన చరిత్ర, ఆయన గురించి తెలిసిన చరిత్ర, ఈ కోట చరిత్ర గురించి అయితే ఈ వీడియోలో చూపించడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆయన అంత పెద్ద మహానుభావుని గురించి చాలా మంది తెలియాలి కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ స్టేటస్లలో స్టోరీస్, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.